ప్రభువులకు వెలకునపు దేవుని వాక్యం నుండి మత్తయి సువార్త 23వ అధ్యాయం 1, 2, 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. 1, 2, 3 వచనాలు అందరూ కలిసి. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లను, శాస్త్రులను పరిసయ్యులను మోసే పీఠ ముందు కూర్చుండేవారు కనుక వారు మీతో చెప్పు వాటిని అన్నిటిని అనుసరించి గైకొనడి, ఆయన వారి క్రియలు చెప్ప చేయకుడి, వారు చెప్పుదురే కానీ చేయరు. తర్వాత 13, 14 కూడా చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల యొక్క పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. 15వ వచనం చదువుకుందాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరు మీ మతంలో కలుపుకుంటూ మీరు సముద్రమును భూమిని చుట్టూ వచ్చేదరు. అతను కలిసినప్పుడు అతను మీకంటే 2 అంతలు నరకపాత్రునిగా చేయుదురు. మరి ఆ తర్వాత 23వ వచనం కూడా అందరం కలిసి చదువుకుందాం. 23. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనాలోను సోపులోను జీలకర్రలోను 10వ వంతు చెల్లించి ధర్మశాస్త్రంలో ప్రధానమైన విషయములను అనగా న్యాయమును, కనికరమును, విశ్వాసమును విడిచిపెట్టి వాటిని మానక వీటిని చేయవలసి ఉండెను. 25. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయదురు కానీ అవి లోపల దోపుతోనూ అత్యేంద్రంతోనూ నిండి ఉన్నవి. గుడ్డి పరిసయ్యుడా, గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి అయినట్లుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము. 27 చదువుదాము. తర్వాత 29 కూడా చదువుతాం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం గుట్ట సమాధము పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారం కలగబడను కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతోనూ నిండి ఉన్నది. 29. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు ప్రవక్తల సమాధం కట్టించచ్చు, నీతిమంతుల గోరిని శృంగారించచ్చు. మన పితరుల దినములు ఉండిన ప్రవక్తల మరణ విషయంలో వాటితో పాలువారం ఎండకపోదుమని చెప్పుకుందురు. దేవుడి లేఖనములను మనం ఆశీర్వదించి దీవెనకరంగా చేయనుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రభు సహాయం కొరకు. ప్రేమలైన పరిశుద్ధులైన తండ్రి, నమ్మకమైన దేవా, యేసు ప్రభు ఘనమైన నామములు, పరిశుద్ధమైన నామములు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తుంటున్నాం. మహిమ కలిగిన దేవుడు, మారని దేవుడు, మాట తప్పని దేవుడు, వాగ్దానం ఇచ్చి నెరవేర్చే తండ్రి, సకల ఆశీర్వచనలకు పాత్రుడైన దేవుడు, స్తుతులకు పాత్రుడైన దేవుడు, పూజనీయుడు, కీర్తనీయుడు, అందును బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాం. యూదా గోత్రపు సింహం అయినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో మా తండ్రి చదువుకున్న లేఖనముల నుండి మాతో మాట్లాడుతురండి. నిష్ప్రయోజక దాసుని, యోగ్యత అర్హత లేని వాడిని కనికరించండి, కృప చూపించండి. దేవా, సంఘం క్షేమాభివృద్ధి పొందినట్లు, ఆత్మీయమైనటువంటి పరసంబంధమైన ఆశీర్వాదాలు పొందినట్లుగా మీరే సహాయపడండి. దాసుని మీరు బలపరచండి. యోహాను సువార్త 3:33, 34, లూకా 12:12, మత్తయి సువార్త 10:19, 20 నెరవేర్చి మీరు మహిమ తెచ్చుకోమని యేసు ప్రభువును ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడిన లేఖనాలు మనం గమనించినట్లయితే ఈ అధ్యాయం అంతా కూడా మరి వేషధారుల గురించి రాయబడింది. శాస్త్రులు, పరిచయులు గురించి రాస్తున్నారు. వాళ్ళే కాదు, మనం ఎలాంటి పరిస్థితులు ఉన్నామనేది మనకు కూడా ఈ లేఖనం మనకు ఉపయోగపడేదిగా ఉంటున్నది. పరిశుద్ధ గ్రంథంలో ఆశించినవి పితరులవి జీవితాలు కావచ్చును, పితరుల యొక్క మరి ప్రవర్తన కావచ్చును, ఏదైనా కావచ్చును. అది ఎందుకు రాసించారంటే యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకు. అంటే కొన్ని జరిగించి మంచివి ఉండొచ్చును, జరిగించిన వాటిని బట్టి కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే అలాగ చేయకుండా ఉండాలి. ఇక్కడ పరిచయులు మరి దేవుని వాక్యంలో మరి శాస్త్రుల గురించి రాస్తున్న మాటలు మనం గమనిస్తుంటున్నాం. ఇవన్నీ ఒక అర్థం ఏంటంటే వాళ్ళు చెప్తారు కానీ వారు దాన్ని చేయరు. చెప్పేవారు చాలామంది, చేసేవారు తక్కువ అని. అంటే ఆనాడే కాదు, ఈనాడు కూడా బోధించేవారు కూడా ఇది వర్తిస్తుంది. యాకోబు రాసిన పత్రికలో 3వ అధ్యాయంలో ఒక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట, చక్కటి మాట, మన అందరికి తెలిసిన మాటే. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. అనేక విషయంలో మనం అందరం తప్పివచ్చున్నాము. ఎవడైనా మాట ఏదో తప్పినట్లు అట్టువాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుకుంటూ శక్తి వాడగును. కాబట్టి దేవుని వాక్యం చూస్తుంటున్నాం. మొదటి వచ్చిన ఎవడైనాను మాట ఎందుకు తప్పని ఎడలా
అట్టివాడు లోపం లేనివాడై ఉంటాడు. అయితే మొదటి వచ్చిన రాయబడిందంటే, నా సహోదరులారా, బోధకులైన మనము మరి కఠినమైన తీర్పు పొందమని తెలుసుకుని మీలో బోధకులు కాకుండుడి. బోధకులు కాకుండా, అందుకొరకే బోధించేవారి కంటే వింటువారు శ్రేష్టమైన. కాబట్టి బోధించేవారు చేయలేకపోవచ్చు. నేనైనా సరే బోధించవచ్చు, కానీ దాన్ని అన్వయించకపోతే కఠినమైన తీర్పులోకి రావాల్సి వస్తుంది. అందువల్ల వాక్యం చెప్పాలని ఆశ అనేకులకు ఉంటుంది, చెప్పడానికి మంచిదే, కానీ దాన్ని అనుసరించి నడచకపోతే అక్కడ తీర్పులోకి తీసుకురాబడుతూ ఉంటుంది. మరి మన గురించి అక్కడ రాయబడుతూ వస్తుంది. కాబట్టి మన దేవుని వాక్య ప్రకారంగా చూస్తే శాస్త్రులు పరిచయులు వారు చెప్తారే కానీ వారు చేయరు అనే మాట బాగా స్పష్టంగా రాయబడుతుంది. అంత మాత్రమే కాదు, మరి ఇక్కడ చూస్తే పరిచయం మనుషులతో పరలోక రాజ్యం గురించి, మరి పరలోక రాజ్యం మూయుదురు, మీరు అందులో వాళ్ళు ప్రవేశించరు కానీ ప్రవేశించేవారు కూడా ప్రవేశింపలేరు. అనేక ఆటంకరగా మనుషులతో పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించే వారిని కూడా ప్రవేశింపలేరు. అది శాస్త్రుల పరిచయాలు. అనేక రకాలుగా, అంత మాత్రమే కాదు, వారు అనేక రకాలుగా మరి సమస్యలు సృష్టించేవారుగా ఉంటారు, అనేకసార్లు విమర్శించేవారుగా మిగిలిపోయేవారుగా ఉంటారు. కాబట్టి వీళ్ళు ఏమంటారంటే వేషధారులు అంటారు. వేషధారు, హిపోక్రైట్స్ అంటే వేషధారులు అంటే అర్థం ఏంటి? వేషధారులు అంటే ఒక అర్థం ఏంటంటే, పైనేమో గొర్రె చర్మం, లోపలేమో తోడేలు స్వభావం. లోపల తోడేలు స్వభావం ఉంటుంది, పైన మాత్రం గొర్రె చర్మం ఉంటుంది. కాబట్టి గొర్రె చర్మం చూసి మనం మోసపోకూడదు. అనేకసార్లు తోడేలు స్వభావం కూడా ఉంటుంది. అందుకొరకే విశ్వాసులైన వారు కావచ్చును, మరి బోధకులైనా కావచ్చును, కాపర్లైనా కావచ్చు, లోక సంబంధమైన వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి. అందుకే యూదా రాసిన ఒక మాట అంటాడు. యూదా రాసిన పత్రికలో చక్కటి మాట, ప్రకటనకు ముందు యూదా రాసిన పత్రిక ఒక మాట ఉంది, గమనిస్తాము. 20వ వచనములు లేదంటే 17 నుంచి అవుతాను, గమనించండి. అయితే ప్రియులారా, అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశ చొప్పు నడుచు పరిహాసకులుందురు. అనేకులు పరిహాసకులు, శాస్త్రుల యొక్క పరిశీల యొక్క స్వభావం కలిగిన వారు ఉంటారు. తర్వాత రాయబడింది ఇక్కడ 19వ వచనం, అట్టివారు ప్రకృతి సంబంధమును ఆత్మ లేని వారేంటి భేదములు కలిగి జీవిస్తున్నారు. ప్రకృతి సంబంధాలు ఆత్మ లేని వారుగా ఉంటారు, భేదములు కలిగించేవారుగా ఉంటారు. వీరెవరు అంటే వేషధారులు. కాబట్టి ఈ ప్రకృతి సంబంధులు ఆత్మ లేని వారుగా ఉండి, మాకు బైబిల్లో ఉండొచ్చును, బోధించవచ్చును, కానీ ఆత్మచేత నడిపించబడేవారుగా ఉండరు, ఆత్మచేత బోధించేవారుగా ఉండరు. ఎప్పుడైతే ఆత్మ సంఘానికి క్షేమం కలిగినట్లుగా మరి దేవుని వాక్యం తీసుకొస్తే సంఘం క్షేమావతి పొందుతుంది. అదే సమయంలో చూస్తే మరి వారు అతి పరిశుద్ధమైన మీద కట్టేవారుగా ఆ సంఘాన్ని మనం స్థిరపరచగలం. అందుకే 20 వచనం అంటాడు యూదా పత్రికలో 20 వచనం, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోవచ్చు. మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలా. ఇతరులను కట్టడం కాదు, మొదట మనల్ని కట్టబడాలి. మనం నిలబడేటువంటి ఎలాగ నిలబడి ఉన్నాం అనేది మనం జాగ్రత్త పరీక్షించుకోవాలి. రెండోది ఏం చెప్తున్నాడు అక్కడ దేవుని వాక్యంలో, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన అవసరం, పరిశుద్ధాత్మ చేత ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి అంటే వేరే తలంపులు లేకుండా ప్రార్థన ఉన్నప్పుడు ప్రభు సన్నిధిలో ప్రభు వైపు చూస్తూ కలిపెట్టాలి. అందుకే పేతురు మార్చబడ్డాడు. పేతురు తప్పు చేశాడు, బొంకాడు. ప్రభు అన్నాడు, నువ్వు కోడి కుయ్యక మురుపు నువ్వు 3 సార్లు బొంకుతావంటే ప్రభు చెప్పినట్లే జరిగింది. ఇది నిజమే కదా అని పేతురు అలా చూస్తే ప్రభు చూశాడు. ఎప్పుడైతే ప్రభు చూశాడో మరి పేతురు జీవితంలో మార్పు వచ్చింది. తను కట్టబట్టడానికి ప్రభు యొక్క చూపు అక్కడ పనికొచ్చేట్టు మనం చూస్తుంటున్నాం. తర్వాత ఏమంటున్నాడు ఇక్కడ మనం చూస్తే దేవుని వాక్యంలో, నిత్య జీవార్థమైన ప్రభువుకు యేసుక్రీస్తు కనికరము కనిపెట్టచ్చు, దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. దేవుని ప్రేమలో నిలిచి ఉండాలి. తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం, మరి పరిచయులు శాస్త్రుల యొక్క స్వభావం, తోడే స్వభావం ఏంటి అంటే 20లో వచ్చిన, సందేహపడ మీద కనికరం చూపడి, అగ్నిలో నుండి లాగినట్టు కొంత రక్షించడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన ఏమాత్రం ఒప్పుకొనక దాన్ని అసహించుకొనచ్చు. శరీర సంబంధమైన అపవిత్ర ఏదైనా కావచ్చు, శరీర సంబంధమైంది. కాబట్టి అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొన్నాం. ఇది లాస్ట్ డేస్, ప్రభు వచ్చే దినాలు. మరి అనేక ప్రవక్తలు అనేక రకాల బోధకులు చెప్తున్నారు.
ప్రభు రాబోతున్నాడు సంగతి పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాటలు వివరిస్తున్నారు. కాబట్టి ఈ దినాల్లో మన యొక్క జీవితంలో ఆత్మీయంగా మనం ఎలాగున్నాం? వేషధారంతో కూడిన జీవితం మనల్ని కలిగి ఉంటే ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళం కామని లేఖనంలో రాయబడుతోంది. అది వాస్తవం, దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. అందుకొరకు మనల్ని మనం పరీక్షించుకోవాలని వాక్యంలో చెప్పబడుతుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 7:4 5 వచనం. మత్తయి సువార్త 7:4-5 వచనాలు. నీ కంటిలో దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేయమని చెప్పనేలా వేషధారి, మొదటి నీ కంటిలో ఉన్న దూలమును వేసుకొనుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయటకు నీకు తేటగా. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మొదట మనల్ని పరీక్షించుకోవాలని అర్థం. మొదట మనం పరీక్షించుకోవాలా. ఎటువా కంట్లో నలుసు ఉంటుంది, మన కంట్లో కూడా ఏముందో చూసుకోవాలా. మన కంట్లో దూలం ఉంది అంటాడు. కాబట్టి వేషధారణ అంటే అర్థం ఏంటంటే పైకి భక్తి కలిగిన వారమై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారం. భక్తి ఏముంది కానీ ఆ శక్తి లే మనలో. శిలువ శక్తి లేదు మనలో, దేవుని శక్తి లేదు మనలో, ఆత్మశక్తి లేదు మనలో. ఎక్కడుందో మాట? మొదటి కొరింథీ దేవుని వాక్యం రాయబడి చూడండి 18వ వచనం, 1వ అధ్యాయం 18వ వచనం. శిలువను గూర్చిన వార్త నశించుతున్న వారికి విరుద్ధంగా రక్షించబడుతున్న మనకు దేవుని శక్తి. నశించబడుతున్న మనకు అది దేవుని శక్తి. కాబట్టి దేవుని శక్తి మనలో ఉండాలి. దేవుని శక్తి మనలో ఉంటే మనం నిజంగా విజయం పొందేవాడు ఉంటాం. అందుకే పరీక్షించుకోవాలా. ఎదుటివాని గురించి చెప్పడం కంటే మన కంటిలో ఉన్న దూలాన్ని ముందు తీసివేసుకుని చెప్పాలి, ఎదుటివారి గురించి చెప్పాలా. ఇంకా ఏం రాయబడుతుంది దేవుని వాక్యంలో? 139 కీర్తన 2వ తలంపు ఏంటంటే వేషధారణ గురించి ఏం రాయబడింది? 139 కీర్తన 23-24 వచనం. దావీదు స్పష్టంగా చెప్తాడు మాట, దేవా నన్ను పరిశోధించు, నా హృదయం తెలుసుకో. నన్ను పరిశోధించు, నా హృదయాన్ని తెలుసుకో. కాబట్టి ఎదుటివారి హృదయం పరీక్షించే ముందు మొదట ఎవరి హృదయం పరీక్షించుకోవాలా? మన హృదయం పరీక్షించుకోవాలా. ఎందుకు పరీక్షించుకోవాలా? వేషధారణ ఏమన్నా నాలో ఉందేమో. అందుకంటాడు నీకు ఆయాసకరమైన మార్గం నా ఎందున్నదేమో చూడుము. నీకు ఆయాసకరమైన మార్గం. కాబట్టి ఇక్కడ వేషధారణ పరిచయులు శాస్త్రులు అదే చేస్తున్నారు. ఎప్పుడు చూసినా వారి పరిస్థితులు వారు చెప్తారు కానీ చేయరు. లాభం అపేక్షించేవారు, వాళ్ళు లాభాన్ని ఆశించేవారు, పొగడ్తలను ఆశించేవారు. దేవుని వాక్య ప్రకారంగా మనము జీవితంలో వేషధారణ అనేది మనలో ఉండకూడదు. రెండవది, ఎక్కడ ఉందో వేషధారణ మొదటగా మన కంటిలో లేదా మన జీవితంలో పరీక్షించుకొని ఎవరి చేతుల్లో కూడా పడకుండా మనల్ని మనం కాపాడుకుంటూ కట్టుకుంటూ ఆత్మ సంబంధ రీతిలో ముందుకు సాగాల. సందేహపడే వారి మీద కనికరం చూపించాలా. అగ్నిలో నుండి బయటకు వచ్చినట్టుగా కొందరు పరిస్థితి, కొందరి యొక్క శాస్త్ర క్రియల నుండి బయటకు రావాల్సిన వరకు ఉంటాం మనం. మూడోది ఇక్కడ చూస్తున్నాం దేవుని వాక్యంలో మనము ఎక్కడ ఏంటి పరిస్థితి దావీదులాగా పరీక్షించుకుని మరి మన జీవితాన్ని ప్రభుకు అప్పగించుకునే వారు ఉండాలి. తర్వాత లాభాన్ని అపేక్షించే వారు ఉండకూడదు. అందుకే హెజ్కేలు ఒక మాట రాస్తాడు. హెజ్కేలు 33:31 చదవనా? 31 నా జనులు రాదగిన వారుగానే వస్తారంట. మందిరానికి వచ్చేప్పుడు ఎట్లా వస్తారు? రాదగిన వారిగానే వస్తారు. తర్వాత ఎక్కడ కూర్చుంటారు? ఆయన జనులైనట్టుగానే కూర్చుంటాం. ఆ తర్వాత ఆ మాటలు దేవుని వాక్యం వింటూనే ఉంటాం. ఆ తర్వాత గాని వాటిని అనుసరించి ప్రవర్తింపరు. ఎవరి గురించి చెప్పండి ఈ మాట? మత్తయి సువార్తలో వేషధారులు అనగా శాస్త్రులు పరిచయుల గురించి. కాబట్టి ఇక్కడ హెజ్కేలు చెప్తున్నాడు మనం ఆయన ప్రజలుగా వస్తాం, కూర్చుంటాం, వింటాం, అయితే వాటిని అనుసరించి ప్రవర్తించరు. తర్వాత ఏమంటారు చూడండి, వారి నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు గాని వారి హృదయం లాభమును అది లాభం అపేక్షించేది ఉంటుంది. హృదయం లాభం, దీన్ని చేస్తే నాకేం లాభం, అక్కడికి వెళ్తే నాకేం లాభం. కాబట్టి లాభాన్ని అపేక్షించేది మంచి హృదయం కాదు. అది మంచి హృదయం కాదు. దేవుని వాక్యం రాయబడుతోంది, మనం గమనిస్తుంటున్నాం. లాభాన్ని అపేక్షించే హృదయం మనలో ఉండకూడదు. అందుకే అపోస్తల కార్యం 8వ అధ్యాయంలో రక్షించబడ్డాడు. ఎవరతను చెప్పండి చూద్దాం. గారడీవాడు.
ఆయన పేరేం పేరు? సీమోను. గారడీవాడైన సీమోను రక్షించబడ్డాడు. పేతురు యోహాను దగ్గర, ఫిలిప్పు ఉన్నాడు అక్కడ. తర్వాత వీరు హస్తనిక్షేపణ చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ వీరికి ఏమొచ్చింది? దిగి వచ్చింది. ఈ గాలివాడు చూశాడు, ఒరే నా గాలిని కంటే ఇది ఈజీగా ఉంది, ఆ రక్షణ ఎక్కడ పక్కన పెట్టేశాడు, మీకు ఎంత డబ్బు కావాలో ఇస్తాను నేను, ఆ వరం నాకు ఏంటి అన్నాడు. చూడండి 8వ అధ్యాయం అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 18 చదవండి. అపోస్తలులు చేతులుంచటం వల్ల పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి నేనెవరి మీద చేతులు ఉంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు అధికారము నాకు ఇయ్యుడని అడిగాడు. కాబట్టి డబ్బు పెట్టి అధికారం తీసుకొని కాదు, డబ్బు పెట్టి దేవుని పరిశుద్ధాత్మ తీసుకోవడం కాదు, డబ్బు పెట్టి వాక్యం బోధించడం కాదు, డబ్బు పెట్టి ఇంకోటి చేయడం కాదు. ఆత్మీయ విషయంలో మనలో వేషధారణ చాలా జాగ్రత్తగా గమనించాలా. ఈ యొక్క వ్యక్తి రక్షించబడ్డాడు, కానీ లోపల అంతరంగంలో కార్యం జరగలే. వేషధారణతో కూడింది, లాభం అపేక్షించేది. అనేక మంది అతిథిగా ఉంటారు, రాదగిన విధంగానే వస్తారు, ఆయన జనులైనట్టునే కూర్చుంటారు, వింటారు, కానీ అనుసరించరు, ప్రవర్తించరు. పోతే అక్కడికి ఆగుతారంటే ఆగరు. ఏం ఆశిస్తారు? లాభం ఆశిస్తారు, లాభం అపేక్షించేవారు ఉంటారు. లాభం ఎంతో నష్టం. అందుకే పేతురు అన్నాడు, ఏమన్నాడు? 21 వచ్చింది చదవండి. నీ హృదయం దేవుని సరైనది కాదు గనుక నీ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ప్రియమైన సహోదర సహోదరి, మన జీవితంలో కానీ వేషధారణ ఉంటే రక్షించబడ్డాం, కానీ అనుసరించగా ప్రవర్తించగా ప్రభువును వెంబడించకుండా ఉంటే పరలోకంలో కూడా ఏమి లేవు. చెప్పాలి, పరలోకంలో ఏమి లేవు, పాలు పంపులు లేవు. పరలోకంలో కూడా పాలు పంపులు లేవు. ప్రభు అంటాడు, ఇప్పుడు ఏమంటాడంటే, బుద్ధి లేని కన్నికలు తన్నాడు. మరి ఆ పెళ్లి ఇంట్లో ఉన్న వస్త్రం ఒకడు వచ్చాడు, మీరెవరో నాకు తెలియదు, నేను ఎరుగను. ఒకటే మాట ప్రభు. ఇక్కడ మన ఒకవేళ ఏదో ఒక విషయం సబ్జెక్ట్ మన దగ్గర వచ్చింది అనుకోండి, ఎంత ఆర్గ్యుమెంట్ ఉంటుందో మన జీవితాలు మనం చూసాం. ఎన్నో ఇక్కడ చెప్పడానికి కాదు, రాత్రి కూర్చుంటే 6 గంటలకి, ఉదయం 6 గంటలకు కూడా ఆర్గ్యుమెంటే ఉంటుంది ఎక్కడ మందిరాల్లో. కారణం ఏంటంటే, దేవుని వాక్యం ప్రభు అంటాడు, ఏమంటాడంటే, మీరెవరో నేను, అంతకుమించి మాట రాదు ప్రభు దగ్గర. మీరెవరో నేను అడుగును, ఒకటే మాట. ఆయన దగ్గర వాదించడు, ఆర్గ్యుమెంట్ ఉండదు, తలుపు వేయబడుతుంది. కాబట్టి మొదటిగా మనం చూసుకోవాలా, ఈ వేషధారులు పరిచయులాగా మనం ఏమైనా ఉన్నామేమో దేవుని వాక్యంలో మనం గమనించుకోవాలా. ఎదుటి వారిని గురించి నలుసును చూస్తున్నాం, కానీ మన కంటిలో ఉన్న దూలాన్ని మనం చూడలేదేమో జ్ఞాపకం చేసుకోవాలి. 3వది, దేవుని వాక్య ప్రకారం మందిరానికి వస్తాము, కూర్చుంటాము, వింటాము, ప్రవర్తించము, లాభాన్ని అపేక్షించే వాళ్ళు ఉంటాయేమో. లాభం అంటే అనేక రకాల లాభాలు ఉన్నాయి, డబ్బే కాదు లాభము, అధికారం కూడా. ఆయన అడిగినాడు, అధికారం అడిగినాడు. ఎవరైనా? సీమోను, నాకు అధికారం ఇవ్వండి అన్నాడు. అధికారం కూడా ఆశించకూడదు. ఏదైనా ఒక ఉన్నతమైన స్థానం కావాలంటే ఆశించకూడదు. మనం ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నామో ఆ పరిస్థితుల్లోనే ఉంటేనే మంచిదని దేవుడిని జ్ఞాపకం చేస్తాడు. అధికారాన్ని ఆశించేవారుగా ఉండకూడదు. ఈ వేషధారైనటువంటి శాస్త్రుల పరిస్థితులు అంటే ఇంకా వాళ్ళ పరిస్థితి ఏంటి? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం. మనం అంటే వాళ్ళ గురించే కాదు, మన పరిస్థితి ఏంటి? యెషయా గ్రంథం 48వ అధ్యాయం 1వ వచనం. చదవండి ఎవరన్నా. యాకోబు వంశస్థులై ఇశ్రాయేలుని పేరు కలిగిన ఏంటంటే వంశమేమో యాకోబు వంశము, పేరేమో ఇశ్రాయేలు పేరు కలిగిన వారు. ఆ తర్వాత బయలుదేరి వచ్చిన వారై యెహోవా నామముతోడని ప్రమాణము చేయొచ్చు, ఇశ్రాయేలీయుల దేవుని నామమును ప్రభు నామాన్ని స్మరిస్తూనే ఉంటాం. యేసు ప్రభువా. చాలా చోట్ల నేను విమర్శించడం కాదు, హల్లెలూయా 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 అంటే తన వల్ల వచ్చింది ఏం లేదు. యేసు ప్రభువా అంటే వచ్చింది ఏం లేదు. చాలా చోట్ల అదే ఉంది, చాలా చోట్ల ఉంది. ప్రభు అన్నాడు, ఏమని? ప్రభువా అని పిలిచి ప్రతివాడు ఎక్కడ పోలేడు? పరలోక రాజ్యానికి పోలేడు. హల్లెలూయా 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 100 సార్లు వదన పరలోక రాజ్యం పోతావా? నీలో వేషధారణ ఉంది, లోపల కార్యం జరగలే. కాబట్టి వాక్యం చెప్తాడు హల్లెలూయా అనండి, వాక్యం చెప్తాడు హల్లెలూయా అనండి. ఎక్కడుంది? బైబిల్లో ఉంది ఆ విధంగా? బైబిల్ ఉంటే అనొచ్చు,
ఎక్కడుంది బైబిల్లో మాట ఆ విధంగా అనటం? తప్పట కొట్టండి. ఏముంది బైబిల్లో? లేదది. ప్రియమైన సహోదర సహోదరి, 23వ అధ్యాయం చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం మత్తయి సువార్త. మన ఆత్మీయ జీవితంలో మనల్ని వెలిగించడానికి దేవుడు ఆశించాడు మాటలు. 23 తర్వాత 25 వస్తుంది. 25లోనే బుద్ధిలు కలిగిన కన్నికలు, బుద్ధి లేని కన్నికలు ఉన్నది అక్కడే. 25లోనే కుడివైపున గొర్రెలు, ఎడమవైపున మేకలు, కుడివైపున గొర్రెలు ఉన్నాయి. కుడివైపున వాడిని చూసి ఆశ్రయించబడిన వారు అంటున్నాడు. 23 తర్వాత అందుకొరికి దేవుడు రాసిచ్చాడు. 24వ అధ్యాయంలో ఏముంది? ప్రభు రాకని గురించి రాయబడింది మత్తయి సువార్త 24వ అధ్యాయంలో. ఆయన రాబోతున్న రాకని గురించి రాశాడు. 22వ అధ్యాయంలో ఏముంది? ఆయన ఎలా ప్రేమించాలో రాసించాడు ఈ మాటలు పరిశుద్ధంగా 22:37 చూస్తే. కాబట్టి మన జీవితంలో ఆత్మీయంగా అలా ఉండకుండా మనం ఉండాలనే దేవుడు హెచ్చరించాడు, మనల్ని హెచ్చరిస్తుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు చదవండి ఆ మాట ఏమంటాడు? ఇశ్రాయేలు దేవుని నామం స్మరించుచు నీతిని సత్యమును అనుసరింపరు. యాకోబే మార్చబడ్డాడు, ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అయినా నీతి సత్యాన్ని ఇంకేం చేయలేదు, అనుసరించలే. అందులో శాస్త్రులు మరి ఆ రీతిగా పరిచయులు నీతి సత్యాన్ని అనుసరించని వారు. కాబట్టి అలాంటి పరిస్థితి ఉంటే మనం జ్ఞాపకం చేసుకోవాలా, జాగ్రత్త చూసుకోవాలా. అందుకొరకే కీర్తనాకారుడు రాస్తాడు, మనం అలాంటి గుణం కలిగిన వారమని హెచ్చరిస్తాడు. ఏమని హెచ్చరిస్తాడు? 50వ కీర్తన 16వ వచనం. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిస్తున్నాడు, నా కట్టడలను వివరించుటకు నీకేమి పని? నా నిబంధన నీ నోట వచించదవేమి? ఎందుకు నువ్వు నా కట్టడలు వివరిస్తావు, నన్ను గురించి ఎందుకు బోధిస్తావు? కారణం ఎందుకంటే నీలో వేషధారణ ఉంది. నువ్వు వేషధారణ కలిగి ఉంటావు కాబట్టి బోధించడానికి నీకు అధికారం లేదు. నీకు సరి చేసుకుంటావు అంటే నెక్స్ట్ వచ్చింది చూడండి, దిద్దుబాటు ఆశయం. ఎరేజర్ ఉండేది, పెన్సిల్తో రాసిన తర్వాత పెన్తో రాసిన ఎరేజర్ ఉంటుంది స్టూడెంట్ దగ్గర. ఎందుకో ఎరేజర్ అంటే టు ఎరేజ్ విచ్ ఈజ్ రాంగ్. బైబిల్ వాక్యం కూడా ఎరేజర్ అది. మనలో ఏదైనా ఉంటే దాన్ని కరెక్షన్ చేసుకోవడానికి వాక్యం ఇచ్చింది. వాక్యం ద్వారా కరెక్ట్ చేసుకోవాలి మనం. కాబట్టి దిద్దుబాటు నీకు అసహ్యం కదా. తర్వాత కాబట్టి నీ మాటలు వెనుక తోసివేస్తావు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పరీక్షించుకోవాలా, మనం ఏ పరిస్థితిలో ఉంటున్నాం, ఏ రీతిగా ఉంటున్నాం. దేవుడు మనతో మాట్లాడుతూ వస్తుంటున్నాడు. 23వ అధ్యాయంలో ఆ శాస్త్రుల పరిచయం గురించి అధ్యాయం అంతా ఎందుకు రాసి వచ్చిందంటే దేవుడు మనల్ని జ్ఞాపకం చేసి సరి చేయాలని. ఇంకా ఏం రాస్తాడు చూడండి, 23వ అధ్యాయంకి వస్తాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37 వచ్చిన చదువునా, యెరూషలేమా ప్రవక్తను చంపుచును, నీ ఎద్దుకు పంపబడ్డ వాడిని రాళ్ళతో కొట్టుచును ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల కిందకి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేను నీ పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకుంటుంది, కానీ మీరు వాళ్ళకపోతుంది. అనేక సార్లు నా రెక్కలు విప్పి కోడి ఎట్లా పిల్లలు చేర్చుకోవాలనో నేను ఎట్లా ప్రయత్నం చేసినా మిమ్మల్ని. మీరు రెక్కల కిందకి రాలే. మీరు రెక్కల కిందకి వస్తే కదా. రెక్కలు ఎక్కడున్నాయి? 2:42 అపోస్తల కార్యములు. రెక్కలు ఎక్కడున్నాయి? అపోస్తల కార్యములు 2:42. అపోస్తలుల బోధ, రెండవది సహవాసము, మూడవది ఎడతెగని రొట్టె విరుచుట, నాలుగవది ఎడతెగని ప్రార్థన. ఈ రెక్కలు చాచున్నాయి. అక్కడ వస్తే సేఫ్టీ ఉంటుంది. మనం దినమంతా మరి అక్కడ రాకుండానే మనం అంతా ముందుకు సాగాలంటే కుదరదు అది. ఎక్కడ సహవాసం ఉండదో అక్కడ ఆత్మీయత ఉండదు. ఎక్కడ ప్రభుతో సహవాసం ఉండదో ప్రభు నేను ఎరగను అంటాడు. రెక్కల కిందకు వస్తున్నామో మనము పరీక్షించుకోవాలా. వాక్యం అనేది మనతో మాట్లాడుతూ వస్తుంది. కోడి ఎట్లా పిలుస్తుందంటే అలా పిలిచి రెక్కల కింద చేర్చుకోవాలని చూస్తున్నాం. ఏమీ రాలే. కోడి తన పిల్లలు చూస్తూ ఉంటుంది, పైన నీడ కూడా గమనిస్తుంది. నీడ గమనించినప్పుడు కోడి దగ్గర 2 రకాల స్వరం ఉంటుంది. ఒక స్వరం ఏంటంటే గింజలు దొరికినప్పుడు పిలిచే స్వరం వేరు. మీరు గమనించండి. మా కోళ్ళు ఉన్నాయి కాబట్టి చెప్తున్నాను. కోళ్ళు సాకినప్పుడు అది గింజలు దొరికినప్పుడు తినకుండా దాన్ని పొడిచి పెట్టి పిలుస్తుంది, వస్తుంది.
తింటున్నప్పుడు ఏదైనా అక్కడ ఉంటే పైన ఆకాశంలో శత్రువు కనబడినట్టే ఒక భయంకరమైన కేక పెడుతుంది కోడి. ఆ కేక పెట్టినప్పుడు పిల్లలు ఎక్కడ వస్తాయి? రెక్కల క్రిందకు వస్తాయి. రెక్కల క్రిందకు వస్తుంది. ఒకవేళ ఆ శత్రువు కిందకు వచ్చిన కోడికి ఎగిరే శక్తి లేకపోయినా ఎంత దూరం ఎగరాలో అంత దూరమో ఎగురుతుంది. నీ ప్రభు నా ప్రభు మన కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు ఆయన. మన ఆయన రెక్కల కిందకి తీసుకోవాలి వచ్చాడు ఆయన. మనం ఎక్కడో తిరుగుతున్న మనలను ఆయన రెక్కల కిందకి తీసుకురావాలని ఇష్టపడ్డాడు. మనం ఆయన రెక్కల కిందకి రాకపోతే నష్టపోతాం. అందుకే 91వ కీర్తన, మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నేను విశ్రమించువాడు. మహోన్నతి చాటున ఈ రెక్కలు గుర్తుగా ఉంటున్నది. ఈ రెక్కలని మహోన్నతి చాటును జ్ఞాపకం చేస్తుంది. ఈ రెక్కలని 91వ కీర్తన 4వ వచనం, ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. ఆ రెక్కల కింద నీకు ఆశ్రయం కలుగును. సహోదరులారా సహోదరులారా, మనం ఏ రెక్కల కింద ఉన్నాం? దేని కింద ఉన్నాం మనం? ఆయన సహవాసం లేకపోతే నష్టపోయే పరిస్థితి వస్తుంది. అందుకే దిద్దుబాటు చేసుకో, సరి చేసుకో. ఇక అంటాడు వల్ల చూడండి, వల్ల 37 అయిపోయి 35 వచ్చాం. ఇదిగో మీ ఇల్లు మీకు విలువబడింది, ఇదిగో ఎదురుకు ప్రభుపేట వచ్చో స్తుతింపగా, కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో నిత్యంగా చెప్పుతున్నాను. కాబట్టి ప్రభు వచ్చాడు, శిలువలో మన కొరకు రక్తం కార్చాడు, బలైపోయాడు. ఆయన లోకంలో 3.5 సంవత్సరం పరిచయం చేశాడు, వేదంతో కూడా పరిచయం చేశాడు. మరణం ఎంతో మరి ఆ మరణకరమైన పరిస్థితి తప్పించడానికి గెత్సేమనే తోటలో ప్రార్థన చేస్తూ వచ్చాడు. అయినప్పటికీ మన కొరకై చివరి రక్త బొట్టు కార్చేంత కూడా ఆయన శ్రమ పొంది రకరకాల శ్రమ, అవమానపరచబడ్డాడు, గుద్దబడ్డాడు, కొట్టబడ్డాడు, గాయపరచబడ్డాడు, మరి ఉమ్మేయబడ్డాడు, రకరకాల శ్రమ అనుభవించి శిలువలో రక్తం గార్చాడు మన ప్రేమించి. ఎందుకంటే ఆయన రెక్కలు చాచాడు, 2 చేతులు చాపాడు. ఆ రెక్కల కిందకి రమ్మని ఆహ్వానిస్తున్నాడు మనల్ని. ఇప్పటికీ ఏమంటాడంటే, లోబడిన వారి వైపు దినమంతయు నా చేతులు చాపుతున్నా, లోబడిన వాళ్ళ వైపు నా చేతులు చాపుతున్నా. ఓ తోమా, నువ్వు చూసి నమ్మాలనుకున్నావా? కాదు, చూడక నమ్మిన వారే. చూడు తోమా, నా చేతులు ఏమున్నాయి? మేకులతో కొట్టబడ్డారు, మేకులతో కొట్టబడ్డారు. కాబట్టి మనం ఈ మధ్యాహ్న సమయాన మనం ఏ స్థితిలో ఉన్నామనేది గమనించిన దేవుడు మనతో మాట్లాడుతూస్తున్నాడు. ప్రతి వేషధారణ నుండి మనం బయటపడాలి. ప్రతి వేషధారణ ఎన్నో ఉన్నాయి. మత్తయి సువార్త 6వ అధ్యాయం, మత్తయి సువార్త 6వ అధ్యాయం చదవండి. ఉన్న 6వ అధ్యాయం మొదటి వచనం చదివి ఉన్న, మనుషుల కనబడాలని మనుషులకు కనబడాలని చేస్తారు. కొన్ని చోట్ల మందిరాలు, ఇక్కడ కాదు ఆంధ్రాలో చూస్తే అందరూ గమ్మున కూర్చొని ఉంటారు. సేవకుడు వచ్చినప్పుడు గమ్మ లేచిపోయి కొంతమంది సేవకులు పోయి వాడు ఆడ పని చేసి, ఈడ పని చేసి, ఆడబడి చేసి కనబడతారు. ఇది మనుషులు కనబడాలి చేసే పనులు అవి. మనుషులు కనబడాలి. మాకు ఒక సేవకుడు ఉన్నాడు, ఆయన అక్కడ వస్తున్నంటే బాత్రూమ్ దాక్కునే ఉన్నారు కొంతమంది మరి కనబడకుండా మరుగైపోయారు కొంతమంది ఉన్నారు. ఆ సేవకుడు చాలా చక్కగా, పేరు చెప్తున్నా కదండి, చాలా చక్కగా ఆత్మీయ సంఘాన్ని నడిపించాడు ఆయన. సాటర్డే పాజిటివ్ ప్రేయర్ ఉంటుంది, వాక్యం చెప్పేస్తాడు. పాజిటివ్ ప్రేయర్ ఎవరు వచ్చిండ్రు, ఇక్కడ పోలేమనుకోండి, అక్కడ చెప్తారు ఇండియాలో. ఆయన ఏం చేస్తాడంటే, చుట్టూ క్రైస్తవులే ఉండేది, విశ్వాసులు ఉండేది, వదిలేసి ప్రార్థన అంశాలు ఇచ్చేసి ఆయన వెళ్ళిపోతాడు. ఎక్కడ పోతాడంటే అలా పోయి ఒక ఇంట్లో పోతాడు. ఆయన ఒక ఇంట్లో ఏం పోతాడు, చూస్తాడు, అన్నా అంటే ప్లీజ్ ఏం మాట్లాడు, ఆ ఇల్లు దాటేస్తాడు. రాని ఇంట్లో దృష్టి పెట్టుకుంటాడు, ఆ ఇంట్లోకి వెళ్తాడు. ఆ ఇంట్లోకి వెళ్తాడు, జస్ట్ లోపల పోతాడు, చూస్తాడు. వల్ల వచ్చాడు, ఇంకో రోజు చెప్పాడు, మందిరానికి రాలేదు, పక్కింటిలో అక్క ఇంకొక అక్కతో మాట్లాడుకుంటూ ఉంది, ఇంకొక అక్క సీరియల్ చూస్తూ ఉంది, ఇంకొక అక్క ఇంకొక పని చేసుకుంటూ ఉంది, కొంతమంది కావాలని వ్యర్థం గడుపుతున్నారు, ఏమో ఇక్కడ కష్టమేమిటి ఇక్కడ మందిరంలో మీకు అని ప్రశ్నించాడు ఆయన. అది ఎంత బాధాకరం అంటే అంత బాధాకరం. దేవుని సన్నిధిలో పరిచయం జరుగుతుంటే, వాక్యం చెప్తుంటే వినకుండా నిర్లక్ష్యంగా ఉండటం అనేది కూడా బాధాకరం. కాబట్టి ఆత్మీయమైన జీవితంలో ఆ రెక్కల కింద రాకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాం. రెక్కలు చాచినప్పుడే మన రెక్కల కిందకి రావాలి. అదే తర్వాత ఏమంటాడు మత్తయి సువార్తలో, లోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలం పొందురు, కావున నువ్వు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందాలని
వేషధారు సమాజ మందిరంలోను వీధుల్లో చేయలాగా నీ ముందర బోర ఉదింపవద్దు, వారు తమ ఫలం పొంది ఉన్నారని నిశ్చయంగా మీతో చెప్పుతున్నా. వేషధారులు అనేది కొంతమంది ధర్మం చేస్తారు, గిఫ్ట్ ఇస్తారు, ఇవ్వడం తప్పు కాదు, మంచిదే, మనం ఇవ్వాలి. అయితే అందరూ చూస్తున్నట్టుగా ఇవ్వకూడదు గిఫ్ట్. కుడి చేతికి ఇచ్చేది ఎడమ చేతికి తెలియకూడదు, ఎడమ చేతికి. అందుకే కదా కానుక పెట్టి దగ్గరికి వచ్చిన మనం ఏం చేస్తాం, బైబిల్ పెట్టి పట్టుకొని చేయబట్టి అట్టుకుంటే వేస్తాం. కొంతమంది ఒకవేళ వేయకుండా చేయటం పెట్టిపోతారేమో మనకు తెలియదు, వేయకుండానే చేయటం పెట్టిపోతారేమో తెలియదు మనకు. చాలా పరిస్థితులు ఉన్నాయి దినాల్లో ఎవరిని మెప్పించడానికి. ఒకవేళ ఆయన చూస్తున్నాడు పైన నుండి, నువ్వు ₹1 ఏమైంది ఆ 21వ లోకాసువార్తలో ఒక్క వెండి నాణెం, ఏమైంది ఆమె ఒక్కటి, ఆమె కలిగినంతా వేసిందంట, ఆమె సంపాదన అంతా వేసింది. అదే గొప్ప. దేవునికి తెలుసు యథార్థత. కాబట్టి ఇక్కడ చూడాలని అదే జరిగింది బైబిల్లో. 5వ అధ్యాయ పుస్తకాలు 5వ అధ్యాయంలో అననీయ సప్పీరా వారందరూ తెచ్చి పేతురు యోహాను దగ్గర పాదాల దగ్గర పెడుతుంటే మేము కూడా పెడతాము అని మేము ఈయన అడిగాడా? అడగలేదు. మీరు చదువుకొని చెప్పాలి. నేను 4వ అధ్యాయం అందరూ తీసుకొచ్చి కానుకలు పెడతారు పాదాల దగ్గర. ఎవరి పాదాల దగ్గర? ఆ పుస్తకం యొక్క పాదాల దగ్గర. వీళ్ళు పోయారు, మేము కూడా తీసుకొచ్చి ఇస్తామన్నారు. తీసుకొచ్చి పోయారు, మంచిదే, వాళ్ళకున్న పొలాలను అమ్మినారు, వాస్తవమే. దాన్ని తీసుకొచ్చి మీకు ఇస్తామని చెప్పారు, కానీ దాంట్లో ఏం చేశారు వాళ్ళు? కొంత దాచుకున్నారు, హైడ్ చేశారు, దాచుకున్నారు. ఇంతకేనా అంటే ఆయన ఏమన్నాడు? ఇంతకే అన్నాడు. వెంటనే పడి చనిపోయాడు. భార్య వచ్చింది, భర్త చెప్పిన మాటలు ఏకీపించింది. నీ భర్తను మోసుకుపోయిన పాదాలు మోసుకుపోయిన వారి వాకిట్లో నిలిచిన ఆమె వెళ్ళిపోయింది. అందుకొరకే వేషధారణ చాలా జాగ్రత్తగా ఉండాలి. వేషధారణ చాలా జాగ్రత్త. వేషధారణ విషయంలో ఎక్కడ మనం ఏ విషయంలో తప్పిపోతున్నాం, ఏ విషయంలో వేషధారణ కనబరుస్తున్నాం అనేది చాలా ముఖ్యం. నష్టపోయే పరిస్థితులు వస్తాయి. పరిశుద్ధ గ్రంథంలో అన్నీ రాసి ఉంచాడు దేవుడు. ఇది మోర్ దాన్ ఎంత డిక్షనరీ ఇంకోటి ఉంటుంది, దానికంటే గొప్పది ఇది. ఇంకొక ఛాలెంజ్ అంటే ఇప్పుడు కూడా వాళ్ళకు పరిశుద్ధ గ్రంథం, హోలీ వన్ బుక్ ఎంటైర్ వరల్డ్, ప్రపంచానికంతటి కూడా ఒక్కటే బుక్ పరిశుద్ధ గ్రంథం. వారికి ముద్రించలేరు, ముద్రించిన పరిశుద్ధ గ్రంథం టైటిల్ పెట్టిన చెల్లదు రాసి ఉంచాడు దేవుడు. కాబట్టి మనం చూస్తూ వచ్చినాం. మొదటి దేవుని వాక్యంలో వేషధారణ, కంటిలో నలుసు చూసుకోవాలి కానీ ఎదుర్కోండి కంటిలో దూరమును చూడకూడదు. దేవుని వాక్యం చెప్తుంది మనకు. వాక్య ప్రకారంగా ఈ వేషధారులు, శాస్త్రులు, పరిశీలు అదే చేశారు. రెండవది వారు చేస్తారు కానీ వారు చేయని పరిస్థితి. మూడవది మన దేవుని వాక్య ప్రకారం మనం పరీక్షించుకుంటే మరి బోధించేదానికంటే కూడా వినడము శ్రేష్టము. నాలుగవది ఏంటంటే మరి మందిరానికి వస్తాం కానీ ఆత్మీయ జీవితంలో సరి చేసుకోవడానికి ఇష్టపడే వారంగా, లాభాన్ని అపేక్షించే వారంగా. లాభం అంటే అర్థం ఏంటి? చాలామంది అనుకుంటారు సంఘ పెద్దలు కావాలని, చాలామంది అనుకుంటారు బోధకులు కావాలని, చాలామంది అనుకుంటారు ఇంకొక టాలెంట్స్ కావాలని. ఇవన్నీ మనం తీసుకొని చేసినందువల్ల ఉపయోగం ఉంటుందా అంటే యాకోబు దగ్గరికి వెళ్తే మీరు బోధకులు కావద్దు అంటాడు. యాకోబు దగ్గరికి వెళ్తే ఏమంటాడు? మీరు బోధకులు కావద్దు అంటాడు. కాబట్టి కొన్నిసార్లు మనం జ్ఞాపకం చేసుకోవాలి. బోధకులు అయితే తప్పు లేదు, కానీ వాక్యం ప్రకటించాలి, సమయం ఉందో అసమయం ఉందో. అయితే అది ఏ రీతిగా ప్రకటిస్తున్నాం అనేది చాలా జాగ్రత్తగా మనం పరీక్షించకపోతే నష్టపోయి ఉంటాం. తర్వాత నాలుగవది ఏంటంటే నీతి సత్యమును. యాకోబే మార్చబడ్డాడు ఇశ్రాయేలుగా, నీతి సత్యాన్ని అనుసరించలేదు. నీతి సత్యం అనుసరింపని వారులారా అంటాడు. నీతిని సత్యాన్ని అనుసరించాలి. నీతి ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. సత్యం ఎవరు? ఆయన వెంబడించాలా. ఆయనే నీతి, ఆయనే సత్యం, ఆయన వెంబడించాలి. ఒకవేళ ఏదైనా ఉంటే చెప్తేనే మనం ఏం చేసుకోవాలా? సరి చేసుకోవాలి. దేవుడు చెప్తున్నాడు. దేవుని వాక్యం వల్ల హెచ్చరిస్తూ వస్తుంది. తర్వాత ఏంటంటే మనం ఏది చేసినా దేవుడిట యథార్థంగా చేయాలి. వేషధారతో కూడా అననీయ సప్పీరులాగా నష్టపోకూడదు. తర్వాత చూద్దాం మత్తయి సువార్త 23వ అధ్యాయం. 23వ అధ్యాయం 25వ వచనం చదువున్నా. 25వ వచనం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెను పళ్ళెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని అవి లోపల దురాశ స్వార్థముతో నిండి ఉన్నవి. వెలుపల శుద్ధి చేయదు, లోపల దోపుతోనూ అజితేంద్రియంతో నిండి ఉన్నది. 27వ వచనం.
అయ్యో వేస్తారని శాస్త్ర పరిశీల మీరు సున్నం గుట్ల సమాధులు పోయినారు. ఆ వెలుపల శృంగారం అగుపుడు కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ బయట పైన చూస్తాం, మనం పైన చూస్తాం, పైన చూసి అందుకే అందము సౌందర్యము వ్యర్థము, అది మోసకరమైంది అంటాడు. ఎంత అందం ఉంటే అంత మోసం అంట. కాబట్టి ప్రభువులో అందం ఉండాలి, మనం ప్రభువులో అందంగా ఉండాలి. ప్రభు బిడ్డలంగా నల్లగా ఉన్నా పర్వాలేదు, ఒకవేళ ఏదైనా పర్వాలేదు, ఒకవేళ కన్ను అవిటిదైనా కాలు అవిటిదైనా ఆత్మీయంగా ఉంటే పరలోక రాజ్యం అవిటితనము ఉండదు. గుణము బట్టి, ఆత్మీయతను బట్టి, రక్షణను బట్టే పరలోకంలో ప్రవేశిస్తాం. వేరే దాన్ని బట్టి ప్రవేశించాం పరలోకంలో. అందువరకు ఇక్కడ చూసి చెప్తున్నాడు దేవుని వాక్యంలో, పై రూపం చూడొద్దండి. ఎట్లా అంటే మీరు లోపల చూడటంలో పై రూపాన్ని చూస్తున్నారు మీరు. మొదటి సమయాలు 16వ అధ్యాయం, మనందరూ తెలిసిన భాగమే. ఎవరి గురించి చెప్పండి అక్కడ? దావీదు గురించి. అంటే సమూయేలు ఎవరిని చూస్తున్నాడు? సమూయేలు చూస్తున్నాడు. వరుసగా యెషయా కుమారులు వచ్చినప్పుడు సమూయేలు గమనిస్తుంటున్నాడు. సమూయేలు గమనించి 16వ అధ్యాయంలో లేఖనాల్లో మనం చూస్తే 16వ అధ్యాయము 7వ వచనం, అయితే సమూయేలుతో ఇలా సెలవిచ్చాను, ఏలియాబు వచ్చి అక్కడికి ఇతడేమో చాలా సౌందర్యం ఉన్నాడు, అందంగా ఉన్నాడు, ఇతడేమో అనుకున్నాడు. ఓ సమూయేలు, నువ్వు పై రూపాన్ని చూడొద్దు. ఏం చూడాలి నువ్వు? లోపల చూడు అని 7 లిస్టులో కొట్టేవాడు. 1 2 3 4 5 6 7 అందరూ కొట్టేశారు. ఎస్ఐట్రా వీళ్ళైనా ఇంకెవరు ఉన్నారు? నీకు ఉన్నారయ్యా. యనమండుగురు ఉన్నాడు. ఎక్కడున్నాడు? అరణ్యంలో. పిలువు. అదే వస్తున్నాడు ఆయన పొట్టిగా ఉన్నాడే, పోతే చూస్తే మనిషే బాగలేదే, ఆ మనిషినా అనుకున్నాడు సమూయేలు. అయితే లేచి అభిషేకించన్నాడు. ఎవరు? దేవుడు అభిషేకించమన్నాడు. అభిషేకించిన తర్వాత ఇశ్రాయేలు అవమానం కాపాడినవాడు ఎవరు? దావీదు. ఇశ్రాయేలు అవమానాన్ని కాపాడాడు, ఇశ్రాయేలు రక్షించాడు శత్రువు చేతుల నుండి. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, పై వేషధారణ చూడు. అనేక సార్లు వాక్యంలో చెప్పబడుతుంది, మనల్ని ఎవరు మోసపరుస్తారు? చెప్పండి చూద్దాం. ఎవరు మోసపరుస్తారు మనల్ని? అపవాది. కరెక్టే. ఇంకా యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం, 8వ వచనం చూడండి. మనల్ని మనమే మోసపుచ్చుకుంటాం. ఇవి ఎంత వాక్యం చెప్పినా, ఇంత మాట్లాడుతున్నా, మనం చెప్పుకుంటాం, దేవుడు మనతో మాట్లాడుతున్నా కూడా అంగీకరించాం కొన్నిసార్లు. దాన్ని ఏమంటే మనల్ని మనమే డిసీవ్ చేసుకున్నట్లు లెక్క, మోసపరుచుకున్నట్లు లెక్క. కాబట్టి వాక్య ప్రకారంగా పరీక్షించుకోవాలి. ప్రభు బిడ్డలు ప్రత్యేకంగా వేషధారులుగా ఉండకూడదు. ప్రభు బిడ్డలు ప్రత్యేకంగా ప్రభువును పోలి ఉండాలి. ఎట్లా ఉండాలంటే యోహాను రాసిన ముగించుతాను త్వరగా. 1 యోహాను 3వ అధ్యాయం 1-2 వచనాలు. 1 యోహాను 3వ అధ్యాయం 1-2 వచనాలు చదవండి. దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించనో చూడుడి. మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనలను ఎరగదు, ఎలాగనగా అది ఆయనను ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమైనాం. మనమిక ఏమవుదమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు గాని ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందమని ఎరుగు. ఆయన ఉన్నట్లుగానే ఆయన చూస్తూ కనుక ఆయన పోలి ఉంటాం. కాబట్టి ఆయన రూపంలోకి రావాలి. ఆ క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలి మనలో. క్రీస్తు స్వారూప్యం ఏర్పడాలి. ఆ ఏర్పడేంతవరకు కూడా దేవుడు, అందుకే యాకోబు పై రూపంతో పోయాడు నాన్న దగ్గరికి, ఆశీర్వాదాలు కొట్టేశాడు. దేవుడు ఆశీర్వించలే. యాకోబు తన జీవితం అంతా దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు దేవుడు అడుగుతున్నాడు ఒక్క మాట, నీ పేరేమి అన్నాడు. ఏమన్నాడు? పేరేమంటే యాకోబు. ఏమిటి యాకోబు అంటే? నేను మోసగాడిని.
కడుపులో ఉన్నప్పుడే నా అన్నను మోసం చేసిన, బయటకు వచ్చినప్పుడు మంచి వంట నేర్పగలిగిన వాడు ఎవరు? యాకోబు. మంచి చిక్కుడుగాయల కూర ఆ రోజే రుచిగా చేశాడు ఆయన. కాబట్టి ఆ వంటకం ఆ అన్నను ఆకర్షించేసింది. తండ్రి దగ్గర దీవెనలు పొందేశాడు. మామ దగ్గరికి వెళ్ళాడు, రకరకాల అవి పెట్టి అవి సూలుగట్టి ఆతిగా ఇచ్చాడని సంపాదించుకున్నాడు. ఆస్తి ఎక్కువైపోయినాయి. కాబట్టి అన్ని రకాలుగా ఎక్కడ కూడా లేదు. అందుకొరకే నీ పేరు ఏమంటే యాకోబు. ఇప్పుడు నీ పేరు కాదు, నీ పేరు మార్చినాను, నువ్వు ఒప్పుకున్నావు నీ పేరు యాకోబు అని, నువ్వు ఇశ్రాయేల్గా మారుస్తున్నా. దేని బిడ్డలారా, మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రభువులకు వెలకొనుపు. మనలో వేషధార నుండి ప్రభు వల్ల పాలు పొందితే ఆశీర్వాదం ఉండదు. 1 కొరింథీ 10వ అధ్యాయం, 1 కొరింథీ 10వ అధ్యాయం ముగిస్తున్నాను. 1 కొరింథీ 10వ అధ్యాయం అందరూ కలిసి చదువుకున్న ఒక మాట. 1 కొరింథీ 10వ అధ్యాయం 14, 15, 16 వచనాలు నేను చదువుతాను, గమనించండి. 14, 15. కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పాల్పొండి, బుద్ధిమంతులతో మాట్లాడినట్టు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. నేను చెప్పే సంగతి మీరు ఆలోచన చేయండి. ఎవరిని ఉద్దేశించి మాట్లాడాలి నేను? నాకు ఎవరి మీద గురించి ఎవరిని గురించి తెలియదు. దేవుని వాక్యం చెప్తుంది. మన ఆత్మీయ జీవితాలు వేషధారణ లేకుండా ప్రభు కోసం, ప్రభువు చూచినప్పుడు ఆయన పోలి ఉండాలని తలంపుతో, ఆయన స్వారూప్యం మనలో రావాలని తలంపుతో, ఆయన ఎక్కల కింద మనం రావాలని తలంపుతో, వేషధారణ నుండి విడిపించబడిన వారమే దేవుడి దగ్గర రావాలని కోరుతున్నాడు. అందుకొరకే మీరు వాటన్నిటికి దూరంగా పొండి, నేను చెప్పే సంగతులు ఆలోచించండి అంటున్నాడు. తర్వాత ఏమంటాడు చూసిన దేవుని వాక్యంలో 21వ వచనం, మీరు ప్రభు పాత్రలోని దెయ్యంలో పాత్రలోని కూడా తాగనేరు, ప్రభు బలం మీద ఉన్న దానిలోను దైవం బలం మీద ఉన్న దానిలో కూడా పాలు పొందలేరు. అంటే అర్థం ఏంటంటే, అటు వేషధారణ, ఇక్కడ ఆ వేషధారణతో ప్రభు బల పాలు పొందడం, అది కూడా వేషధారణ. కాబట్టి అక్కడ వేషధారణతో ముగించబడలేదు. కానీ ఇక్కడ కూడా ఎక్కడ వస్తున్నామో సరిచేయబడని హృదయాలతో అక్కడ దెయ్యముల పాత్రలో పాల్గొంది, ఇక్కడ కూడా ప్రభు బల పాల్గొనే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అందుకొరకే పరీక్షించుకోవాలి. ఇంకా చాలా ఉన్నాయి కానీ, అయ్యో వేషధారులే, శాస్త్రులారా పరిచయరా, వేషధారులారా అంటున్నాడు దేవుడు. కాబట్టి పై రూపం కాదు, అన్నీ ఇస్తారు. క్రమం ఉంది వీళ్ళు. ఏమి పుదీనాలో ఇస్తారు, సోపులో ఇస్తారు, జీలకర్రలో ఇస్తారు, అన్నీ ఇస్తారు. కానీ చెప్పింది దేవునికి క్రమం మాత్రం చేయరు. అందుకొరకే దేవునికి అందుకు భక్సింగ్ గారు చక్కగా చెప్పాడు, దోస్ హు ఆర్ సేవ్డ్ అంటే అర్థమైంది. ఎవరైతే వాళ్ళు మాత్రం ఏమేయాలా? కానుకలు వేయాలి. అందరూ కానుకలు అవసరం లేదు. ఒకళ్ళు ఇచ్చినా నీకు బ్లెస్సింగ్గా ఉండదు. నువ్వు వేయొచ్చు కానీ బ్లెస్సింగ్గా ఉండదు. ఆయనకి తెలియదు కదా ఎవరు రక్షించబడ. ఖచ్చితంగా చెప్తాడు అర్పణ తీసుకురావద్దని. ఎవరు రక్షించబడతారు వారే వేయాలి. వారి అర్పణలే. జీవితం సమర్పించుకోకుండా, రక్షణ లేకుండా, మారుమనసు లేకుండా, పాపక్షణ అనుభవం లేకుండా, ప్రభువును వెంబడించకుండా, ప్రభు వాక్యం చదవకుండా, ప్రభు వాక్యం ధ్యానించకుండా, ప్రార్థన లేకుండా, ఆత్మీయత లేకుండా నువ్వు ఇచ్చే కానుకలు కావాలా? కాబట్టి వేషధారులైన పరిచయరా, శాస్త్రులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. మధ్యాహ్న సమయాన మన జీవితం పరీక్షించుకుందాం. ప్రభు ఎదుట వేషధారణ కప్పిపుచ్చుకోలేం. వేషధారణతో ప్రభు దగ్గరికి వెళ్ళలేం. ఆత్మీయ జీవితంలో ఎప్పుడో ప్రభు వస్తాడు. ప్రభు వస్తే మనం ఈలోకి విడిచిపెడతాం. విడిచిపెట్టినప్పుడు దూతలు రావాలా, తీసుకెళ్ళాలా, లేదా ప్రభు వచ్చినప్పుడు మరి మనం ఎత్తబడాలంటే మనలో ఉన్న వేషధారణ ఇతను ఉంటే సరి చేసుకోవాలి. వాటికి సరి చేసుకొని చక్కపరుచుకున్నప్పుడు ఆత్మీయంగా సంతోషిస్తాము. మనం భయపడాల్సిన అవసరం ఉండదు. నువ్వు భయపడనక్కర్లేదు, లజ్జపడనక్కర్లేదు వివరాలతో అంటాడు అన్నమాట. ప్రభు యొక్క హస్తాల కింద, ఆ రెక్కల కింద, ఆయన ఆశ్రయం కింద మనం ఉంటే ఆత్మీయంగా సంతోషభరితంగా ఉంటాం. ప్రభుతో కలిసి ఆనందించారు. ఆ రీతిగా మన జీవితం పరీక్షించుకొని ప్రభువులో పాల్గొనడానికి ప్రభు మనకు సహాయం చేయండి.